హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, యాత్ర 2 మూవీకి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వద్దని ప్రొడ్యూసర్ నటికుమార్ గారు సెన్సార్ బోర్డ్కి లెటర్ రాశారు. సో ఆ లెటర్ ఇవ్వడం వల్ల ఆ మూవీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే ఆ మూవీ రిలీజ్ అవుతుందా, లేకుంటే సగంలోనే అయిపోవచ్చా? మనం చూసాం ఇప్పుడు వ్యూహం సినిమా, రామ్ గోపాల్ వర్మ సినిమా. సో ఆ సినిమాకి కూడా నానా కష్టాలు వచ్చాయి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ నవంబర్లోనే దాన్ని రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేశాడు. కానీ లోకేష్ ఆల్రెడీ సెన్సార్ బోర్డుకి లెటర్ రాశాడు. బట్ ఆ లెటర్ని పక్కన పెట్టి సెన్సార్ బోర్డు తను సర్టిఫికేట్ ఇవ్వలేదు, కానీ రివైజింగ్ కమిటీకి అప్పీల్ చేసింది. రివైజింగ్ కమిటీ రీజనల్ కమిటీ చూసి దానికి కొన్ని కట్స్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ కట్స్కి ఒప్పుకున్నారు. దాంతో సర్టిఫికేట్ ఇచ్చేశారు. దాంతో మళ్ళీ లోకేష్ ఏం చేశాడంటే హైకోర్టుకి వెళ్ళాడు. సో హైకోర్టుకి వెళ్ళి ఈ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ని రద్దు చేయమని హైకోర్టులో అడిగారు. దాని మీద మళ్ళీ రామ్ గోపాల్ వర్మ సింగిల్ జడ్జి ఇచ్చిన దానికి వ్యతిరేకంగా, అంటే సింగిల్ జడ్జి ఏంటంటే సినిమాని ఆపేశారు. ఆపినప్పుడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ హైకోర్టు బెంచ్కి అప్లై చేశాడు. బెంచ్ ఏం చెప్పిందంటే మీరు ఆయన దగ్గరే తేల్చుకోండి సింగిల్ జడ్జి దగ్గర అని బెంచ్ మళ్ళీ బాల్ని ఈయన కోర్టులోనే వేసింది, సింగిల్ జడ్జి కోర్టులో. సో సింగిల్ జడ్జి ఏం చేశాడు, ఇప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసేసి ఈ సర్టిఫికేట్ను రద్దు చేయమని సెన్సార్కి బోర్డుకి ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాని చూసి మళ్ళీ ఫ్రెష్గా సర్టిఫికేట్ ఇవ్వమని కూడా జడ్జి గారు అడిగారు. అంటే దీనివల్ల ఏమవుతుందో మళ్ళీ చూస్తారో వాళ్ళు మళ్ళీ ఇస్తారు సేమ్ సర్టిఫికేట్. ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేది కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ. దాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడితే కోర్టులు ప్రతి ఒక్కరూ సెన్సార్ బోర్డు మీద కోర్టుకు వెళ్తారు. కోర్టులు అన్ని సెన్సార్ ఇచ్చిన వాటిని కంట్రోల్ చేయడం మొదలు పెడితే ఇంకెందుకు ఆ బోర్డు? ప్రతిదానికి రాజ్యాంగ వ్యవస్థలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యవస్థలను ఏర్పాటు చేసినప్పుడు ఒక వ్యవస్థ అధికారాల్లో ఇంకొక వ్యవస్థ కలిగించుకోవడం అనేది అది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో చేయొచ్చు, కానీ ప్రతిదానికి చేసుకుంటూ పోతే ఆ వ్యవస్థలు పనిచేయవు. అది మేజర్ ప్రాబ్లం. అది సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు చెప్పింది. కానీ అది హైకోర్టు లెవెల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. దీనివల్ల అట్మోస్ట్ రామ్ గోపాల్ వర్మకి ఏం నష్టం జరుగుతుందంటే ఇది పోస్ట్పోన్ అవుతుంది సినిమా. ఆయన అనుకున్నట్టుగా చేయలేడు. ఎందుకంటే దీన్ని త్వరగా చేసి ఎన్నికల లోపలే శబదం కూడా రిలీజ్ చేయాలి. ఎందుకంటే శబదం వ్యూహం అనేవి 2 పార్ట్స్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఏంది, జగన్ ఎలా అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చినాక ఆయన ఎలాగా పరిపాలించాడు, ప్రత్యర్థులు ఏమేమి వ్యూహాలు వేశారు, లేదా ఆయన భాషలో చెప్పాలంటే ఎలాంటి కుట్రలు పన్నారు, ఇవన్నీ ఆయన తీశాడు. సో అందువల్ల ఇప్పుడు దాన్ని దెబ్బతీయడానికి వాళ్ళకు కూడా తెలుసు, ఇవన్నీ కోర్టులో మనం ఆపలేమని లోకేష్కి తెలుసు. కానీ మ్యాక్సిమం పోస్ట్పోన్ చేస్తే వాళ్ళ పర్పస్ సర్వ్ కాదు కదా. ఎందుకంటే వాళ్ళ పర్పస్ ఏంటి, ఇప్పుడు జగన్ కానీ లేకపోతే వైసీపీ కానీ ఆర్జీవీకి ఎందుకు ఫండ్ ఇస్తుంది ఈ సినిమాల కోసం అంటే, తన మీద సినిమాలు తీస్తే ప్రజల్లో ఎంతో కొంత పనిచేస్తుంది, దానివల్లే ఓట్లు వచ్చేస్తాయని కాదు, అన్కాన్షియస్గా మైండ్లలో కొంత పడుతుందన్నమాట. అందుకనే ప్రాపగండా మీద నమ్ముకుంటారు. ఇప్పుడు మోడీ చూస్తున్నాం కదా, రామ జన్మభూమిని మార్కెటింగ్ చేసినట్టు ఎవరు చేయలేరు. ఎందుకు ఇవన్నీ మార్కెటింగ్ చేస్తున్నారంటే, భక్తిని కూడా ఎందుకు మార్కెట్ చేస్తున్నారంటే, ఇదంతా కూడా ఓటర్స్ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రాజకీయ నాయకులు రకరకాల మార్కెటింగ్ పద్ధతుల్ని ఎంచుకుంటారు. అది మతం కావచ్చు, సినిమా కావచ్చు, కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, కేటగిరీ ఏదైనా దాన్ని మార్కెటింగ్ చేసి ఓటర్స్ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తమకు అనుకూలంగా మారే విధంగా మ్యానిపులేట్ చేస్తారు. దీన్ని కాన్సెంటింగ్ ఇదంటారు అన్నమాట, మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అంటే మన వైపు సమ్మతిని తయారు చేసుకుంటూ రావడం. సో మన వైపు మొగ్గే విధంగా మైండ్స్ని తయారు ఇది మార్కెటింగ్ టెక్నిక్ అన్నమాట. సో ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు ఇప్పుడు జగన్ మీద 2 రకాల సినిమాలు వస్తున్నాయి. ఒకటేమో ఆర్జీవీ కైండ్ ఆఫ్ సినిమా. ఆర్జీవీ కైండ్ ఆఫ్ సినిమా ఏంటంటే ఎక్కువ కాంట్రవర్సీ ఉంటుంది. ఎప్పుడైనా ఆర్జీవీ సినిమాలన్నీ కూడా కాంట్రవర్సీ మీద ఆయన డిపెండ్ అవుతాడు. అది ఆయనే క్రియేట్ చేస్తాడు కాంట్రవర్సీని. ఆయన కాంట్రవర్సీని క్రియేట్ చేస్తే అది క్రియేట్ అవుతుంది. అందరూ క్రియేట్ చేస్తే క్రియేట్ అవ్వదు. కానీ ఆర్జీవీకి ఆ అబిలిటీస్ ఉన్నాయి, కాంట్రవర్సీ చేయగలడు ఆయన.
అందుకని ఆర్జీవి సినిమాలంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే దీనివల్ల విపరీతమైన కాంట్రవర్సీ వచ్చి కొంత మనకి నెగిటివ్గా వస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఇటు చంద్రబాబును పోలిన మనిషిని పెట్టడం, జగన్ని పోలిన మనిషిని పెట్టడం, లోకేష్ని పోలిన అట్లా రియల్ లైఫ్లో ఉన్న వాళ్ళని పోలిన మనుషుల్ని పెడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబుని చూస్తే అచ్చం చంద్రబాబు లాగే ఉంటాడు అతను. సపరేట్గా చెప్పాల్సిన మళ్ళీ ఇతను చంద్రబాబు క్యారెక్టర్ అని. సో అది ఈజీగా జనంలోకి వెళ్ళిపోతుంది అనమాట, హావభావాలు ఇవన్నీ. సో ఇది చేశారు. ఇప్పుడు యాత్ర మహీరాఘవ్ యాత్ర 1 ఆయన కరెక్ట్గా 2019 ఫిబ్రవరి 8నే రిలీజ్ చేశాడు. అప్పుడు కూడా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత యాత్ర 2 అది కూడా ఇప్పుడు ఫిబ్రవరి 8నే రిలీజ్ చేయాలనుకున్నాడు. అక్కడికి వచ్చేసరికి యాత్ర సినిమాలో మనం చూసుకుంటే ఎక్కడ కూడా ప్రత్యర్థుల్ని కించపరిచే విధంగానో వాళ్ళని విలన్స్ లాగా చూపించే విధంగానో చేయలేరు. ప్రధానంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర బేస్ చేసుకొని ఆయన ప్రజలతో ఎలా మమేకమయ్యాడు, ప్రజలు ఆయన ఎలా యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చారు, ఆయన్ని ఒక సేవియర్ లాగా అంటే మనల్ని రక్షిస్తాడు, ఈయన మన సమస్యలను తీరుస్తాడు అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లో ఎలా క్రియేట్ చేయగలిగాడు, ఆ కాంటెక్స్లో తను కూడా ఎట్లా మార్పు చెందాడు, ఈ యాంగిల్లో ఆ సినిమాని తీసుకొచ్చాడు. అది మమ్ముట్టి చేయడం వల్ల బ్రహ్మాండంగా అది బిలీవబిలిటీ వచ్చింది జనంలో. రాజశేఖర రెడ్డిని చూస్తున్నట్టే జనం కనెక్ట్ అయ్యారు ఆ సినిమాకి. అది జగన్కి హెల్ప్ అయింది. ఎందుకంటే జగన్ రాజశేఖర రెడ్డి లెగసీని తను క్యారీ చేసుకుంటూ రాజశేఖర రెడ్డి ఒక ఆయనకుండే కరిష్మా కావచ్చు, ఇమేజ్ కావచ్చు, దాన్ని తను రాజకీయాల్లోకి తీసుకొచ్చుకున్నాడు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ డిజోన్ చేసుకునింది రాజశేఖర రెడ్డిని, అది జగన్కు ఉపయోగపడింది. సో ఆ రకంగా యాత్ర అనే సినిమా జగన్కి హెల్ప్ అయింది. సినిమా కూడా కమర్షియల్గా కూడా హిట్ అయింది ఆ సినిమా, ఈవెన్ మలయాళంలో కూడా మంచిగా ఆడింది. ఇప్పుడు అదే మహీరాఘవ్ యాత్ర 2 అని చెప్పాడు. ఈ యాత్ర 2లో జగన్ పాదయాత్ర, జగన్ ఎలా ప్రజల్లోకి మమేకమయ్యాడు అనేది తీసుకున్నాడు. వాళ్ళ నాన్న క్యారెక్టర్ని కూడా పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న నుంచి జగన్ ఏం నేర్చుకున్నాడు, ఎలా వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ ఏంటి, ఇవన్నీ తీసుకున్నాడు. అంటే మమ్ముట్టి కూడా దీంట్లో ఉన్నాడు, జీవ ఈ క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాను కూడా ఆపేయడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే తెలుగుదేశం నుంచి డైరెక్ట్గా ఎవరు వేయలేదు, నట్టి కుమార్ వేస్తున్నాడు. నట్టి కుమార్ని మనం కొంతకాలం నుంచి గమనిస్తుంటే తెలుగుదేశానికి ప్రోగా మాట్లాడుతున్నాడు నట్టి కుమార్, యాంటీ వైసీపీగా మాట్లాడుతున్నాడు. ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూల్లో కానీ మాట్లాడింది. లోకేష్ అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఖండించింది నట్టి కుమారే సినిమా ఇండస్ట్రీ నుంచి. సో ఆ రకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం తరపు నుంచి నట్టి కుమార్ ఇప్పుడు సెన్సార్ బోర్డుకి లెటర్ రాశాడు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం గమనిస్తే కోర్టుకి వెళ్లకుండా ముందు సెన్సార్ బోర్డుకి లెటర్ రాయడం, సర్టిఫికేట్ వాళ్ళు లెటర్ రాసినా కూడా ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే బోర్డు పని ఏంటి, ఎవరు అంటే వాళ్ళు లెటర్లు రాస్తే ఆపేస్తే ఇంక వాళ్ళ పని ఎందుకు. బోర్డు పని ఏంటంటే వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, ఆ గైడ్లైన్స్కి లోబడి సినిమా ఉన్నప్పుడు సినిమాకి సర్టిఫికేట్ ఇస్తారు. ఏ రకమైన సర్టిఫికేట్ ఇవ్వాలనే దానికి కూడా గైడ్లైన్స్ ఉంటాయి. అందులో మితిమీరిన వైలెన్స్ కానీ మితిమీరిన సెక్స్ కానీ ఉంటే ఏ సర్టిఫికేట్ ఇస్తారు, కొన్ని కట్స్ చెప్తారు, బ్లడ్ ఎక్కువ ఉంటే బ్లాక్ చేయమని చెప్తారు. అవన్నీ యాత్రలో ఏమీ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం ట్రైలర్ చూసినా దాంట్లో ఏమీ బ్లడ్ కానీ దాంట్లో ఏమీ భయంకరమైన సన్నివేశాలు కానీ ఏమీ లేవు. కాబట్టి సెన్సార్ ఖచ్చితంగా నటికుమార్ లెటర్ రాసినా ఇంకొకరు రాసినా ఇస్తారు. కానీ నేను అనుకోవడం ఇదొక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ముందు నటికుమార్ లెటర్ రాయడం, తర్వాత కోర్టుకి వెళ్తారు. మళ్ళీ ఈ వ్యూహానికి ఇలా చేశారో దానికి కూడా అలా చేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వ్యూహము రిలీజ్ కాకూడదు ఇన్ టైంలో, యాత్ర కూడా ఇన్ టైంలో రిలీజ్ కాకూడదు. ఇది బేసిక్గా. కాకపోతే ఇక్కడ కామన్ మ్యాన్గా వచ్చే సందేహాలు ఏంటంటే సినిమా అనేది ఒక ప్రచార అస్త్రంగా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. సినిమా కూడా ఒక ప్రచారం, అనేక ప్రచార మాధ్యమాల్లో సినిమా కూడా ఒక మాధ్యమం. రేపొద్దున వీళ్ళు యాడ్ ఇస్తారు కదా, జగన్కి ఎందుకు ఓట్లు వేయకూడదు, మాకెందుకు వేయాలని తెలుగుదేశం ఇస్తారు, తెలుగుదేశానికి ఎందుకు వేయకూడదు, మాకెందుకు ఓటు వేయాలని వాళ్ళు యాడ్లు ఇస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, పేపర్లలో యాడ్లు ఇస్తారు, తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిస్తారు, పాటలు చేస్తారు. ఇవన్నీ ప్రచార అస్త్రాలే కదా. సో వాటన్నిటికీ
లేని అడ్డంకి సినిమాకు మాత్రం ఎందుకు? సో ఈ ప్రచారాస్త్రాలకన్నిటికీ అడ్డంకి ఏం లేదు. దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళట్లేదు. వెళ్తే ఎందుకంటే వీళ్ళు కూడా అవి చేస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే వీళ్ళు సినిమాలు తీయట్లేదు, తెలుగుదేశం వాళ్ళు సినిమాలు తీయట్లేదు, ఇటు వైసీపీ తరపు నుంచి వీళ్ళిద్దరు సినిమాలు తీస్తున్నారు.